ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఈ ఉదయకాల సమయంలో సమస్తమును నూతనముగా మార్చగల యేసే మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైనను సరే ఈ ప్రపంచంలో ఉండేవారు యేసుక్రీస్తు నందు ఉంటే వారు నూతన సృష్టే. నీ పాత రోత జీవితమైనను సరే ఆయన దగ్గరకు వస్తే ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి ఈరోజు చాలామంది సంకోచిస్తున్నారు. నేను పాపాత్ముడను, యోగ్యతే లేనివాడను అని. నీవు పాపివైనా నీచుడవైనా సరే నీలో కలిగే మార్పునే ఆయన చూస్తాడు, కానీ నిన్ను ద్వేషించడు. నీలో ఉన్న పాపాన్ని తీసి క్షమించగల గొప్పవాడు. ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. లోకంలో చూస్తే ఏ తప్పుకైనా శిక్షలున్నాయి. క్రీస్తునందు ఉండువాడు నూతన సృష్టి. ఉదాహరణకే గొంగలి పురుగును చూస్తే నేను ఈ పేరును పలకగానే, మీరు వినగానే మనసులో చిచ్చి అన్న అభిప్రాయం కలుగుతుంది మీకు కదా. మీరున్న ప్రాంతంలో ఉన్న ఈ గొంగలి పురుగే దేవుని మీద కోపం వచ్చి, దేవుడా నన్నెందుకు ఇలా చేసావని అలిగి, ఒక పక్షిగానో ఏదో ఒక రూపంలోనో చేయకుండా ఇలా చేశావు అనేసి అలిగితే ఏం చేస్తాం? అందరూ అసహించుకునేలా నన్ను చేసావని కూర్చోలేదు. దేవుడు నాలో జీవం పెట్టాడు, ఆ జీవంతోనే ఒక చెట్టు మీదకెళ్ళి ఆకుల్ని తింటాను, గూడు కట్టుకుని అందులో ఉంటాను అని తీర్మానించుకుంది. మొరపెడుతుందో ఉపవాసం ఉందో కొద్ది రోజులు బయటికి రాదు. తర్వాత ఆ గూడులో నుండి సీతాకొక చిలుకగా వస్తుంది. ఒకప్పుడు దానిని అందరూ అసహించుకున్నారు, ఇప్పుడు వారే ఇష్టపడుతున్నారు. అంటే జీవి ఒకటే, 2 జీవితాలు. మరిప్పుడు నీకు 2 జీవితాలను ఇవ్వగలడు. ఒకటి ప్రాకే స్వభావం, ఈ లోకంలో 2 ఆయనతో కలిసి నిత్యం స్తుతించే జీవితం. ఉదాహరణకే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పాపాత్మురాలైన స్త్రీ కావచ్చు, జక్కయ్య కావచ్చు, రోగికి ఆరోగ్యం ఇచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీ బ్రతుకును మార్చగల యేసునద్దకు వచ్చి సమస్తము క్రొత్తవిగా ఆయనే చేస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.